పాలకపక్షమా ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వాడే నాయకుడు. దానికి అనుగుణంగానే గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న దురాఘాతాలు అక్రమాల మీద పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. సంవత్సరం పూర్తవుతున్నా వాళ్ళు ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం ఈ రాష్ట్రంలో జయప్రదంగా జరిపిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి కార్యకర్తకి మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో వచ్చే 6 నెలల్లో 2 విషయాల మీద ప్రప్రదంగా మన పోరాటాలు కొనసాగుతాయి. ఒకటి, ఆడవారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 1500 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడుకి ఇచ్చిన వరం వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. మొట్టమొదటిది ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తానని నెలకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ప్రకటించారు. అప్పుడున్న డ్వాక్రా మహిళలందరూ కూడా ఆశపడి నెలకి 1500 వస్తుంది అంటే సంవత్సరానికి 18,000 వస్తుందని ఏదైతే డ్వాక్రా రుణాలు ఉంటాయో సంవత్సరానికి అప్పటికి మహా అయితే 4 లక్షలు 5 లక్షలు తీసుకునేవాళ్ళు ఒక గ్రూపులో ఏదైతే 10 మంది సభ్యులు ఉన్న డ్వాక్రా మహిళలు. కానీ ఆ రోజున 10,000-20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఎందుకంటే సరే వాళ్ళు కష్టపడి మరి ఎంతో కొంత సేవ్ చేసుకునే డబ్బులు కావచ్చు, లేదు ప్రభుత్వం నుంచి నెలకి 1500 వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు కదా, మరి అత్యంత అనుభవమైన వ్యక్తి కదా, మాట మీద నిలబడతాడేమో అనుకొని వాళ్ళు 20 లక్షలు 15 నుంచి 20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే డ్వాక్రా మహిళలందరూ కూడా ఆ రుణాలు కట్టుకోలేక నెలకి 4,000 5,000 కట్టలేక అధోగతి పాలవుతున్నారు. ఆ బ్యాంకుల దగ్గర ఆ డ్వాక్రా సంఘాల అకౌంట్లన్నీ కూడా ఎన్పిఏలు అవుతున్నాయి. ఆ 10 మంది ఏదైతే గ్రూప్ లో ఉంటారో ఆడపడుచులు వాళ్ళ మధ్య మనస్పర్ధలు అవుతున్నాయి. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ 1500 రూపాయలు నెలకి ఇస్తానన్న ఆడవారికి మాట ఇచ్చాడు. వెంటనే అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు అవన్నీ నిలబెట్టుకునే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఒక సంవత్సరం ముందో ఎలక్షన్ 18 నెలల ముందో అది ఇస్తాం తప్పితే ఇప్పుడే ఇవ్వమని. ఇంత దుర్మార్గమైన మాట వింటుంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఒక్కసారి. మోసం చేయటం అనేది న్యాయం కాదు. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న 1500 ఇచ్చేటట్టు గురజాల నుంచే నాంది పలుకుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమం చేపట్టాలి. అది సోషల్ మీడియాలో కావచ్చు, వీధి పోరాటాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు. కాలక్రమేణా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అందరు నాయకులతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ వస్తాం. అలాగే గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపాన నెలకొల్పిన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మా చిరకాల వాంఛ. ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని. దానికి అనుగుణంగానే 2019లో గెలిచిన 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర తొలి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేశారు గురజాల నియోజకవర్గానికి పిడుగురాళ్ల సమీపాన. 50 ఎకరాల భూమిని సేకరించాం. జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం. కట్టుబడి మొదలు పెట్టడమే కాదు, దాదాపు హాస్పిటల్ మీరు వచ్చి చూస్తే 90% పనులు పూర్తయినాయి. దాదాపు 100-200 పడకల హాస్పిటల్ పరికరాలు తీసుకొచ్చి దానికి తగ్గ డాక్టర్లని నర్సుల్ని గనక 2019లో అపాయింట్ చేసుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే ఈ పాటికి 200 పడకల హాస్పిటల్ అందుబాటులో ఉండేది. అలాగే కాలేజీ కూడా 70-80% పూర్తయి సంవత్సరం అవుతుంది. కానీ సంవత్సరం నుంచి ఒక్క అడుగు ఒక్క ఇటుక కూడా ముందుకు పోలేదు, కట్టడం జరగలేదు. కనీసం తెలుగుదేశం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు అసలు పోయింది లేదు, ఒక రివ్యూ లేదు, దాఖలాలు లేవు. అందుకే తక్షణమే వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గంలో దీని మీద ఒక ఉద్యమం తీసుకొస్తాం. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తక్షణమే పూర్తి చేయాలి. అవసరమైతే కోర్టులకు పోతాం, ప్రజలని పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం. ఏదైతే చూస్తున్నారు గత 3-4 నెలల్లో వాళ్ళు 40 రోజులు సిమెంట్ ఫ్యాక్టరీలు, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలు మూపిస్తే మేము ప్రజల పక్షాన నిలబడి అవి తెరిపించాం. వాళ్ళు కమిషన్ల కొరకు ఫ్యాక్టరీలు 40 రోజులు మూపిస్తే 2 రోజుల్లోనే అది తెరిపించేటట్టు మా ఒత్తిడి తీసుకొచ్చాం.
అలాగే జానపాడు బ్రిడ్జు 50 కోట్లతో మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి అక్రమాలన్నీ తొలగిస్తే సంవత్సరం నుంచి అది మూలన పడేశారు. మేము ఎప్పుడైతే కోర్టుకు పోతాం, ఎప్పుడైతే ధర్నాలు చేస్తామో అంటే మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేశారు. నేను ఆ రోజు చెప్పాను, మీరు 10 సార్లు శంకుస్థాపన చేసినా నాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది ఆ బ్రిడ్జ్ పూర్తి చేయటం. ఎందుకంటే ఇది పూర్తిగా కేంద్ర నిధులు, రాష్ట్రం నుంచి ₹1 కూడా అవసరం లేదు. తక్షణమే ఆ బ్రిడ్జ్ పూర్తి చేయాలని ప్రజా ఉద్యమం చేపట్టడం, వాళ్ళు పనులు మొదలు పెట్టారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయాలి, అందుబాటులోకి తీసుకురావాలి. ఒకవేళ మీకు చేత కాకపోతే ఖచ్చితంగా 2-3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు అది తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఏది ఏమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు బాధ్యతగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి ఆ మెడికల్ కాలేజ్ పూర్తవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకోటి తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా, అది వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన మెడికల్ కాలేజ్. మహానుభావుడు ఆరోగ్యశ్రీ వంటి పథకం తెచ్చి యావత్ దేశంలో మొట్టమొదటిసారి పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించిన నాయకుడు కాబట్టి ఆయన పేరు మీద పెట్టాం. ఈరోజు ఒకరిద్దరు నాయకులు అంటున్నారట పేరు మారుస్తాం, ఇంకో పేరు పెడతాం, లేదు అంబేద్కర్ గారి పేరు తీసుకొస్తాం. అంబేద్కర్ గారు మహానుభావుడు. ఆయన విగ్రహాలు పిడుగురాళ్ల బురజాలలో నడిబొడ్డులో మొట్టమొదటిసారి 70 సంవత్సరాలు నెలకొల్పింది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద కోనసీమ జిల్లానే పెట్టాడు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతికే అంబేద్కర్ గారి పేరు పెట్టండి. ఎవరు తప్పు పట్టం కదా, అందరం కూడా స్వాగతిస్తాం. అంతేగాని చిల్లర రాజకీయాలు మానుకోండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి మీ నాయకులతో పోరాడి, జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు పిడుగురాళ్ళకి, ఇంకో మెడికల్ కాలేజ్ తీసుకురండి. గురజాల మాచర్ల మధ్య పెట్టండి. ఏం పల్నాడులో 2 మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండకూడదని ఏం లేదే. కొన్ని వందల కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూరు, ఇంజనీరింగ్లు కానీ మెడికల్ కానీ. మరి 10 లక్షల 12 లక్షల జనాభా ఉన్న మాచర్ల గురజాల నియోజకవర్గంలో ఇప్పుడు ఒకటే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రదంగా. మీరు 2వ తీసుకురండి, స్వాగతిస్తారు ప్రజలు. కావాలంటే దానికి మీకు ఇష్టం వచ్చిన పేరు, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారా, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారా, లోకేష్ గారి పేరు పెట్టుకుంటారా, పెట్టుకోండి, ఎవరు కాదనట్లేదు. ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ పూర్తయ్యే వరకు మా ఉద్యమం ఆగదని మరొకసారి నిన్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.